గౌరవనీయులైన పెద్దలు ఈరోజు నాగర్ కర్నూలు పట్టణంలో జరుగుతున్న ఈ ధర్నాలో సంఘీభావం చెప్పడానికి ఇక్కడ జరిగిన ఘోరాతి ఘోరమైన మానవత్వానికి మచ్చ తెచ్చే ఈ కార్యక్రమం, ముఖ్యంగా ఈ హత్య ఏదైతే జరిగిందో మా సోదరుడు గణేష్ అట్లాగే మౌనిక చంద్రకళ గారి కుటుంబానికి అండగా నిలబడడానికి విచ్చేసిన గౌరవ పెద్దలందరికీ రాజకీయాలకు అతీతంగా పేరు పేరున విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. ముఖ్యంగా ఈ దుర్ఘటన జరిగిన తర్వాత, ఈ హత్య జరిగిన తర్వాత మొట్టమొదటగా స్పందించిన సోదరులు విశారదన్ గారికి హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ, అట్లాగే మందకృష్ణ మాదిగ గారు, తర్వాత మిగతా చాలా మంది సోదరులు కూడా వచ్చినారు, ప్రజా సంఘాలు వచ్చినాయి. ఇవాళ ఎస్సీ ఎస్టీ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కూడా మిత్రులు వచ్చారు. అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీగా ఏర్పడి రాష్ట్ర రజక సంఘం కూడా ఈ ప్రాంతంలో మరి ఈ కుటుంబానికి అండగా నిలబడ్డందుకు వారికి కూడా అభినందనలు చెప్తూ, మా పార్టీ నాయకుడు మాజీ శాసనసభ్యుడు నాగర్ కర్నూలు నియోజకవర్గం సోదరుడు మరి జనార్దన్ రెడ్డి గారు కూడా క్షేత్రస్థాయిలో మరి రోడ్డెక్కి ధర్నా చేసి ఈ కుటుంబానికి అండగా నిలబడ్డందుకు వారితో పాటు మరి ఈరోజు మీకు ధైర్యం చెప్పడానికి ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్సీ గోరెడ్డి వెంకన్న గారు, మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అంజయ్ యాదవ్ గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ జైపాల్ యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యేలు సోదరులు ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు, ఇంకా మాతో పాటు విచ్చేసిన సోదరుడు రాజారాం యాదవ్ గారు, అదేవిధంగా మా సోదరుడు చిలకమరి నరసింహ గారు, డాక్టర్ సత్య గారు, అట్లాగే మా తమ్ముడు విజయ్ కుమార్ గారు, ఇమ్తియాజ్ ఇషాక్ గారు, మా అన్న ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మరి పెద్దలు గోలి శ్రీనివాస్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు బలహీన వర్గాల ముందుబిడ్డ శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు, ఇంకా మా సోదరుడు వరంగల్ మాజీ శాసనసభ్యుడు నన్నపనేని నరేందర్ గారు, పెద్ద ఎత్తున విచ్చేసిన పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. ఇవాళ నిజానికి ఇక్కడ జరిగింది మాటలకు అందని మహావిషాదం. ఒక పసిపాప ప్రాణాలు, 2 నెలల పసిగుడ్డు ప్రాణాలు పోయిన తర్వాత మాటలు రాక గుండె బరువెక్కిన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇందులో రాజకీయాలు మాట్లాడాల్సిన సందర్భం ఎంత మాత్రం కాదు, కానీ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా కొట్టడాల్సిన బాధ్యత మాత్రం అటు మీడియా మీద, ఇటు మరి ప్రజలుగా సమాజంలో ఉన్న మనందరి మీద కూడా ఉన్నది. జరిగింది ఏంది అసలు, ఏమడిగింది ఆ పసిగుడ్డు? కుమ్మెరలో మల్లన్న జాతర జరిగితే ఆ మల్లన్న జాతరలో దర్శనం అడిగింది, దేవుడికి దండం పెట్టుకునే అవకాశం అడిగింది ఆ తల్లి చంద్రకళ. అడిగితే దేవుడి దర్శనం అడిగిన పాపానికి, దేవుడికి సేవ చేసుకునే, దేవుడిని దర్శించుకునే అవకాశం ఏమని అడిగితే ఇవాళ జరిగిన దాడి మానవత్వానికి మచ్చ. నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణ సమాజమే తలదించుకునే ఒక దుర్మార్గమైన ఘటన మన కుమ్మెరలో జరిగింది. ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మిత్రులందరినీ. మనం నిజంగా ఏ టైంలో ఉన్నాము, ఏ శతాబ్దంలో ఉన్నాము, జరుగుతున్న ఈ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకా ఈ టైంలో 21వ శతాబ్దంలో కులాలు మతాల పేరిట చిన్నగా చూడడం, అవమానించడం, ఇవాళ ఇంకా కూడా అధికారాన్ని అండగా పెట్టుకొని హత్య రాజకీయాల్ని, హత్య చేసిన హంతకులని కాపాడే ప్రయత్నం జరగడం నిజంగా సిగ్గుచేటు. ఇందులో నేను ఈ ఒక్కరినో ఆ ఒక్కరినో నిందిస్తలేదు. ఇందులో హంతకులకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కడు, వాడు ఎవడైనా కానీ, వాడి దోషి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, స్థానిక ఎమ్మెల్యే అయినా, స్థానిక ఎంపీ అయినా, ఎవరైనా కూడా ఈ తప్పు, ఆ పసిగుడ్డు ప్రాణాలు తీసిన హంతకులకు అండగా నిలబడ్డ వారు ఎవరైనా సరే వారిది ఖచ్చితంగా తప్పే. ఏమడిగిందా పసిగుడ్డు? మీరు ఎక్కి కొలుకుతున్న గద్దెని అడిగిందా? మీరు పోగు చేసుకుంటున్న మూటల ముళ్ళు అడిగిందా? అడిగింది మల్లన్న దర్శనం.